కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో పోలీసుల వాదనలు చాలా కీలకంగా మారనున్నాయి. మొదట ఈ కేసుని బిఎన్ఎస్ సెక్షన్లు 74, 75 పోక్సో చట్టం కింద నమోదు చేశారు. అయితే దర్యాప్తు ముదిరిన కొద్దీ పోలీసులు సెక్షన్లని సవరించారు. సెక్షన్ 5 సబ్ క్లాస్ 1 తీవ్రమైన లైంగిక వేధింపులు వంటి కఠినమైన సెక్షన్లని చేర్చారు. దీంతో ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు వాదించే అవకాశం ఉంది. బండి భగీరథ్ తన పిటిషన్లో బాధితురాలు మైనర్ కాదని, ఆమె వయసు 19 నుండి 20 ఏళ్లు ఉంటుందని వాదిస్తున్నారు. దీనికి భిన్నంగా పోలీసులు బాధితురాల్ని మైనర్గా 17 ఏళ్లుగా పేర్కొంటూ ఆమె విద్యా సంబంధిత రికార్డులని ఆధారంగా చూపనున్నారు. పోక్సో కేసులో బాధితురాలి వయసు అతి ముఖ్యమైన అంశం కాబట్టి ఆమె మైనర్ అని నిరూపించే ఆధారాల్ని పోలీసులు కోర్టు ముందు ఉంచనున్నారు. గత కొన్ని రోజులుగా భగీరథ్ పోలీసులకు అందుబాటులో లేరని పోలీసులు చెప్తున్నారు. నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవటాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ నిందితుడు దర్యాప్తుకు సహకరించడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు వాదించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కేసు విచారణకు ఏర్పాటు చేసిన సిట్ కూకట్పల్లి డీసీపీ నేతృత్వంలోని బృందం సేకరించిన ప్రాథమిక సాక్ష్యాల్ని కోర్టుకి సమర్పించే అవకాశం ఉంది. బాధితురాల నుంచి సేకరించిన వాంగ్మూలం, ఇతర సాంకేతిక ఆధారాల్ని సిడిఆర్ కోర్టు దృష్టికి తీసుకొస్తారని తెలుస్తోంది. ఈ కేసుపై ఇప్పటికే మహిళా సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలంటే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించే అవకాశం ఉంది.